వృశ్చిక రాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ నూతన ఆంగ్ల సంవత్సర కాల సమయంలో స్వాగతం పలుకుతున్నటువంటి కాల సమయంలో ధన వాక్కు కుటుంబ స్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి దోషముండగా, ఒకవైపు కుజదోషముండగా, అర్ధాష్టమ రాహు దోషముండగా వీటిని ఎలా తొలగించుకొని ఐశ్వర్యానికి ఆనందానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదం అయినటువంటి 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. రాశాధిపతి కుజ భగవానుడు. వీడికి రాశిలోనే బుధ శుక్ర సంచార స్థితి ఉండడం వలన విందులని, వినోదాలని, నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు, షేర్లు, ఆనందకరమైన జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. అలాగా ఈ ఆంగ్ల సంవత్సరానికి వేడుకోలు పలుకుతున్న కాల సమయంలో 30వ తారీఖు, 31వ తారీఖున, 1వ తారీఖున 2వ స్థానంలో ధన వాకు కుటుంబ స్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి కుజదోషం ఉండడం వలన ధనపరమైనటువంటి చిక్కులు రాబోతున్నాయి. ప్రయాణాలలో ఇబ్బందులు కలగబోతున్నాయి. కారు ప్రయాణం చేసేవారు తప్పక సీట్ బెల్ట్ పెట్టుకోండి. మితిమీరిన వేగం పనికిరాదు. బైకు ప్రయాణం చేసేవారు తప్పక హెల్మెట్ ధరించండి. డబ్బులు ఎవరికి ఇవ్వద్దు. ఉండబడిన వారితో సర్దుకుపోండి. అప్పులు సప్పులు కూడా చేయొద్దు. అదే కాకుండా వీలైనంత వరకు మీ యొక్క లావాదేవీలు కానీ రహస్య చర్చలకు ఇది అంత సరైన సమయం కాదు అని చెప్పి కూడా గమనించగలగాలి. అర్ధాష్టమ రాహు, పంచమ శని సంచార స్థితి, అష్టమ గురు సంచార స్థితి ఉన్నప్పుడు గ్రహాలు అంతగా అనుకూలంగా లేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో మంగళవారం పూట శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దర్శనం, అభిషేకం, అష్టకాన్ని వినడం చాలా అవసరం అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. కనుక వీలైనంత వరకు కాళభైరవ స్మరణ, ధ్యానము, కుక్కకు ఆహారము, కాకిగా ఆహారాన్ని ఏర్పాటు చేయగలిగినట్లయితే సకల గ్రహ దోషాలు తొలగిపోయి గ్రహ ఆనందం కలుగుతుందని చెప్పి కూడా గమనించగలగాలి.